శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి స్వామి సమర్థస్వరూప శ్రీ గురు దత్తాత్రేయాయ నమో నమ. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. ఈ దత్తాత్రేయ షోడశావతారములు అన్నటువంటి శీర్షిక క్రింద 11వ అవతారమైనటువంటి శ్రీ మాయా యుక్తావధూత అనేటువంటి అవతారం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ మాయా యుక్తావధూత అనేటువంటి అవతారము ఒకానొక జ్యేష్ఠ పూర్ణిమ సూర్యోదయ కాలంలో స్వాతి నక్షత్రంలో వచ్చింది. ఈ అవతారం ఏ విధంగా వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మహావిష్ణువు యొక్క అనేక అవతారముల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇది ముఖ్యంగా ఉంటుంది. అయితే దత్తాత్రేయ స్వామి అవతారం ఎందుకు వచ్చింది అంటే, దత్తాత్రేయ స్వామి పూర్ణపరతత్వమే అని అంటూనే శ్రీహరి యొక్క 6వ అవతారంగా భాగవతంలో చెప్పబడింది. కాబట్టి దత్తాత్రేయ అవతారం ఎందుకు వచ్చింది అంటే, దుష్ట శిక్షణ అంటే రాక్షసులను చంపడం కోసం రాలే. ఆయనకి ఆయుధాలు ఉన్నాయి. త్రిశూలం ఉంది, గదాయుధం ఉంది, చక్రం ఉంది. కానీ అవి ఎప్పుడు ఆయన ఎక్కడా వాడి ఒక్క రాక్షసుడు కూడా చంపినట్టుగా లేదు. ఆయన కేవలము జ్ఞానం అందించేటువంటి గురుతత్వం. ఇక మాయాయుక్తావధూత కథలోకి వెళ్తే, పూర్వం జంబాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో విర్రవీగుతూ అమరావతిపై దాడి చేసి ఇంద్రాయ దేవతలు తరిగొట్టాడు. ఇంద్రుడు వెళ్ళి బృహస్పతిని శరణు వేడితే బృహస్పతి ఏం చెప్పాడంటే, నాయన వాడిని జయించడం అనేది నీ వల్ల కాదు, వాడు అపారమైన శక్తిమంతుడు, వరప్రసాది. కాబట్టి వాడిలో ఉన్నటువంటి తద్వారా వాడికి అనేకమైనటువంటి అపారమైన తపస్సు చేస్తున్నాడు కాబట్టి అనేకమైన లక్ష్మీ కళ ఉంది వాళ్ళు. కాబట్టి వాణ్ణి సంహరించాలి అంటే అది దత్తాత్రేయుల వారికి సాధ్యం అవుతుంది. ఆయన సహ్యాద్రి పర్వతం మీద ఆయన అక్కడ ఉంటాడు, అక్కడే ఎప్పుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆయన్ని శరణ వేడు, ఆయన స్వయంగా చంపడగా ఏదో ఉపాయం చెప్తాడు నీకు అని చెప్పేసి బృహస్పతి వారు చెప్తే, దేవేంద్ర వెళ్ళబోతూ ఉంటే బృహస్పతుల వారు మాట చెప్తారు, ఆయన వెళ్ళగానే నిన్ను కనికరిస్తాడు, నువ్వు అనుకోకు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి పరీక్షలు పెడతాడు. ఆయన ఏ రూపంలో ఉంటాడో ఇప్పటివరకు ఎవరు మాకే తెలియదు ఎలా ఉంటాడో. ఆయన రూపం ఏంటో మాకు తెలియదు. ఆయన బాలోన్మత్త పిశాచ వేషాయ అన్నట్టుగా ఈ బాలుడిగా ఉన్మత్తుడిగా బాగా భయంకరమైన ఆకారంతో పిశాచ రూపంలో ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. అనేకమైన పరీక్షలు పెడుతూ ఉంటాడు. జాగ్రత్తగా అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సప్తసోదాహరణి అనేటువంటి 7 కథలు చెప్పి ఇంద్రుడిని ముందుగా హెచ్చరించి పంపిస్తాడు. సరే, ఇంద్రుడు తిన్నగా వెళ్ళి సహ్యాద్రికి వెళ్ళేసరికి అక్కడ వాతావరణం యాక్చువల్గా ఋషివాటిక ముని వాతావరణం, మునివాటికలు. అదే నాకు దత్తుడంతటి సాక్షాత్తు పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఆ వాతావరణం? అద్భుతంగా ఉంటుంది. అసలు ఎక్కడ మంద్రంగా గాలి వీస్తూ ఉంటుంది, అనేక పుష్పాలతో ఫలవృక్షాలతో. అటవీ మనం అంతా కూడా అసలు పులులు జింకలు లేళ్ళు అన్ని కలిసిమెలిసి గడ్డి తింటూ ఉంటాయి. అక్కడంతా కూడా అనేకమైన సిద్ధగణాలు దేవతలు సేవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడంతా వ్యతిరేకంగా ఉంది. అక్కడ వెళ్ళేసరికి ఎలా ఉందంటే పాకలు, పూరి గుడిసెలు. అక్కడేమో ఒక చోట అక్కడ కూడా మాంసం ముక్కలు వండుతున్నారు, అక్కడ కళ్ళు తీస్తున్నారు కొందరు. అక్కడ దూరంగా ఒక రాతి దిమ్మ మీద ఒక భయంకరాకారుడు కూర్చొని శుభ్రంగా కళ్ళు తాగుతున్నాడు. చింపిరి జుట్టు, ఎర్రబడ్డ చింతనిప్పు లాంటి కళ్ళు, అసహ్యంగా నోటి నుంచి అలా తాగుతున్న కళ్ళు కారిపోతుంది పెదాల నుంచి. అందరినీ తిడుతున్నాడు, అక్కడ ఉన్నవాళ్ళందరినీ, కొందరిని తంతున్నాడు. తర్వాత ఆయన ఒళ్ళో ఒక స్త్రీ ఉంది, అర్ధనగ్నంగా, ఒంటిమి సరిగ్గా గుడ్డలు, ఈయనకిలు ఆవిడికిలు. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.
రకరకాల శృంగార కార్యకలాపాలు. వాడు కళ్ళందిస్తున్నారు, తాగుతున్నాడు. ఇంకోళ్ళేమో మాంసం ముక్కలు ఇస్తే తింటున్నాడు, వాడిని తిడుతున్నాడు. ఇందులో పొరపాటున ఎక్కడికైనా ఇంకో చోటకు వచ్చిన వీడు మరో రాక్షసుడా మన ప్రాణం మీదకి, ఇప్పటికే ఒకరితో బాధపడుతున్నాము, వీడెవడు ఎలా ఉన్నాడు అనుకున్నాడు. కానీ బృహస్పతి హెచ్చరించిన హెచ్చరిక మనసులో పనిచేసింది. బృహస్పతి మనసు చెప్తున్నాడు, ఈయనే దత్తుడు జాగ్రత్త అని చెప్తున్నాడు. సరే ఏమైతే ఇందులో అని చెప్పేసి వెళ్ళి స్వామి శరణం అని చెప్పి కాళ్ళ మీద పడ్డాడు. పడగానే ఆయన ఒక్క తాపు తన్నాడు. అంత దూరం వెళ్ళి పడ్డాడు. కిరీటం అక్కడ పడిపోయింది. ఎవడరా నువ్వు నా కాలు పట్టుకున్నావు అని చెప్పి అడిగాడు. లేదు స్వామి, నువ్వెవరో నాకు తెలుసు, నేను ఇంద్రుని అని నన్ను మీరు కటాక్షించాలి. మళ్ళీ పట్టుకుంటే ఆ చేతిలోని ఎముక మొక్కతో నెత్తి మీద కొట్టాడు. కొట్టి ఎవడయ్యా నువ్వు, నన్ను పట్టు స్వామి అంటావు, చూసే కానీ అవతారం కళ్ళు తాగుతున్నా, ఈ మాంసం తింటున్నా, ఇగో అమ్మాయిని చూసా దీంతో సరస్వల్లా పిలిచున్నా, నేను పరమాత్మ ఎట్ట అవుతున్నా, నేను దేవుడిని ఎట్ట అవుతాను, బుద్ధిరానికి పో అని చెప్పి కసిరేసాడు. ఏం చేస్తాడు ఇంద్రుడు? ఏంటి చెప్పినా వెంటాలి. సరే అని చెప్పి ఇంకా ఆ కళ్ళు కొని ఎవరు వాడి దగ్గర తీసుకుని ఈయన అన్ని మొదలుపెట్టాడు. కళ్ళు ఆ మాంసం ముక్కలు ఎవరితో తీసుకొని ఈయనకి శుభ్రం కాల్చి వేసిన మాంసం ముక్కలు తీసుకొని ఈయనకి మళ్ళీ తన స్వయంగా ఇంద్రుడే అందిస్తున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయి అప్పుడు మెల్లిగా మళ్ళీ దగ్గర చేరి చెప్తూ, స్వామి నువ్వు నన్ను ఎన్ని రకాలుగా పరీక్షించినా సరే నాకు ఖచ్చితంగా తెలుసు నువ్వు దత్తుడివే, నన్ను విపరీత పరీక్షకు గురి చేస్తున్నావు. నీ పాదాలు మాత్రం మొదలు ఎట్టి పరిస్థితి గట్టిగా పాదాలు పట్టుకుంటే అప్పుడు ఆయన అన్నాడు, తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. ఇంద్ర ఏమి నీకు వచ్చిన కష్టం అని అడిగాడు. అంతే, వాతావరణంలో ఏమీ లేదు అక్కడ. కళ్ళు కొండలు లేవు, మాంసం మొక్కలు లేవు, ఆ భయంకరంగా కళ్ళు గీసేటువంటి వాళ్ళు అందించేటువంటి ఎవరు లేరు. అక్కడంతా కూడా సిద్ధగణం, ఋషీశ్వరులు, సిద్ధులు, మునులు, అటువంటి మహర్షులైన గొప్ప తాపసులు వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఒక అద్భుతమైన వాతావరణం. సరే ఏంటి కష్టం, ఏం చేయను స్వామి, జంబాసుడైన రాక్షసుడు బ్రహ్మ యొక్క వరగర్వంతో వచ్చి నన్ను తగిలేసాడు స్వర్గం నుంచి, వాడిని జయించాలి, వాడిని మీరే సంహరించాలి అని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు దత్తుడు ఏమన్నాడంటే, నాయన ఈ అవతారము రాక్షస సంహారం కోసం కాదు, జ్ఞానభిక్ష పెట్టడానికి. సరే నువ్వు అడిగావు కాబట్టి మాట ఇచ్చాను కాబట్టి ఓ పని చేయి, నువ్వు ఆ రాక్షసుని ఎలాగో నా దగ్గర తీసుకురా చాలు, మిగతాది నేను చూసుకుంటా అంటే సరేనన్నాడు. ఇంద్రుడు వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తొడగొట్టాడు. అమరావతి అంటే దేవేంద్రుడి యొక్క రాజధాని పేరు అమరావతి, స్వర్గం యొక్క రాజధాని. అక్కడికి వెళ్ళి జంబాసురా నీకు ఇప్పుడు ధైర్యం దమ్ముడు నా దగ్గర రా, నాతో యుద్ధానికి రా అన్నాడు. ఇదేంటి వీడి తరిస్తే ఇంత ధైర్యం వీడికి ఎలా వచ్చింది, వీడి సంగతి చూద్దాం, ఇంక వీడిని వదలకూడదని చెప్పేసి జంబాసుడు వస్తున్నాడు. వీడు పారిపోవడం మొదలుపెట్టాడు. ఆ తరువు కోసం ఈయన పారిపోతున్నాడు. అలా పారిపోయి సరిగ్గా దత్తస్వామి ఉన్న చోటుకు వచ్చాడు. అక్కడ ఏమైంది, దత్తస్వామి అక్కడ ముని రూపంలో ఉన్నాడు. ఆయన ఒళ్ళో అపారమైన సౌందర్యరాశి అయినటువంటి స్త్రీ ఉంది. ఆవిడెవరు? సాక్షాత్తు అనఘాలక్ష్మి, వేదమాత, సమస్త స్త్రీ శక్తులన్నింటికి కూడా శక్తి స్వరూపిణి. ఆవిడేమో ఆ ఒళ్ళో కూర్చునుంది, ఎడమ వామాంకం మీద కూర్చునుంది. ఎప్పుడైతే ఈ అపురూప రావణ్యంతో సౌందర్యవతి అయినటువంటి స్త్రీని చూశారో ఈ జంబాసుడికి రాష్ట్రానికి మతిపోయింది. వాళ్ళు వచ్చిన పని మర్చిపోయారు. ఇదే సందట్లో చెప్పేసి మెల్లిగా ఇంద్రుడు ప్రాణభయంతో పక్కెళ్ళిపోయాడు. వెంటనే వీళ్ళు వెళ్ళి, ఏ సన్నాసి నీకెందుగా ఇంత అందమైన అమ్మాయి మేము తీసుకుపోతాం, లాక్కుపోతున్నాం మేము లాక్కుపోతున్నాం. ఆఖరి జంబాసుడు, నేను రాజుని చక్రవర్తిని, మీకు రాక్షస చక్రవర్తిని, నాకే కావాలరా ఈ అమ్మాయి మీకు ఎవరు కాదు పొండని చెప్పేసి అమాంతాన్ని తీసుకుని నెత్తి మీద కూర్చోబెట్టుకున్నాడు. అంతే, వాడి సర్వశక్తులు నశించిపోయాయి. ఏమిటండి ఆ నెత్తి మీద కూర్చొని నశిస్తాయా అంటే, లక్ష్మి పురుషుడి యొక్క ఏ స్థానాల్లో ఒక్కొక్క స్థానంలో లక్ష్మి ఉన్నప్పుడు కొన్ని ఫలితాలు ఉంటాయి. లక్ష్మి అన్ని స్థానాల్లోనూ శుభ ఫలితాలు ఇవ్వదు. ఈ విషయం మనకి అనఘాదేవి అష్టోత్తర శతనామావళిలో ఈ లక్ష్మీ స్థానములు వాటి యొక్క ఫలితములు కూడా నామరూపంలో ఇవ్వబడ్డాయి.
మొట్టమొదటి పాదస్థితాయై నమః. పాదములలో గనక లక్ష్మి ఉంటే ఏమవుతుంట? పాదస్థితాయ నమః గృహదాయై నమః. ఎవరి పాదములు గనక లక్ష్మి ఉంటే ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు ఇస్తుంది. శక్తిస్థితాయ నమః సద్రత్నవస్తాయ నమః. తొడల్లో ఉంటే మంచి రత్నములు వస్త్రములు వస్తాయట. గుహ్యస్థాన స్థితాయ నమః. మర్మస్థానంలో కనుక లక్ష్మి ఉన్నట్లయితే పత్నీదాయ నమః అన్నాడు. భార్య వస్తుంది, అంటే వివాహం అవుతుంది, భార్య వస్తుంది. క్రోడస్థాయ నమః పుత్రదాయ నమః అన్నాడు. క్రోడస్థాయి అంటే ఒళ్ళో గనక ఉన్నట్లయితే లక్ష్మి, ఒడిలో ఉంటే సంతానం సత్సంతానం వస్తుంది. అదేవిధంగా హృద్గతాయ నమః. హృదయములో ఉన్నట్లయితే సర్వకామపూరణాయ నమః. అంటే అన్ని కోరికలు తీర్చేస్తుంది. నీ మనస్సులో నీ వాంఛలు ఏవైతే ఉన్నాయో సర్వాభీష్ట వరప్రదాయిని లక్ష్మి, అక్కడ హృదయస్థమైన లక్ష్మి. ఆ తర్వాత కంఠస్థిత లక్ష్మి కంఠము దాకా వచ్చిందనుకోండి. కంఠం వస్తేట హారాదిభూషాదాత్రైన, వాడికి ఎక్కడ లేని హారములు ఆభరణాలని వస్తాయి, అంటే ఐశ్వర్యం వస్తుంది. ఎప్పుడు బంగారు ఆభరణాలను ఎప్పుడు చేయించి ఐశ్వర్యం వస్తే చేయించుకుంటాం, అంటే అపారమైన ఐశ్వర్యం వస్తుంది కంఠములో ఉన్నట్లయితే. అదే గనక గొంతుకులో ఉన్నట్లయితే ఆ చక్కటి ఆహారం లభిస్తుంది. ఆహారం అంటే పంచభక్ష పరమాణాలతోటి భోజనము చేసేటువంటి అవకాశం, అంటే నాలుక మీద ఉంటే అవన్నీ వస్తాయి. తర్వాత అదే లక్ష్మి గనక ముఖం మీద ఉన్నట్లయితే, ముఖస్థిత అయినట్లయితే ఏమవుతుంది? కవితాశక్తి వస్తుంది, కవిత్వం చెప్పే శక్తి వస్తుంది. అదే జిహ్వ మీద నాలుక మీద ఉన్నట్లయితే అపారమైనటువంటి చదువు అబ్బుతుంది సరస్వతి ఆశీర్వాదంతో. అదేవిధంగా పంచభక్ష పరమాణములు అంటే దారిద్ర్యం ఉండదు, భోజన దారిద్ర్యం ఉండదు. శుభ్రంగా హాయిగా, అంటే తినడానికి 4 వేళ్ళు పోవడానికి కావలసినంత నీకు తిండికి లోటు ఉండదు, భోజనానికి లోటు ఉండదు లక్ష్మీదేవి కనుక జీవస్థానంలో ఉన్నట్లయితే. అదే ముఖస్థానంలో ఉంటే మహాకవి అయిపోతాడు, కవితాశక్తి వచ్చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, అంటే పాదములు, తొడలు, అదేవిధంగా గుహ్య మర్మస్థానము, అలాగే హృదయస్థానము, కంఠస్థానము, జిహ్వస్థానము, ముఖస్థానం, మిగిలిన శిరస్సు. ఎప్పుడైతే లక్ష్మి శిరస్సు మీదకి వస్తుందో వాడి సర్వశక్తులు హరించిపోతాయి, పరమ దరిద్రులైపోతాయి. వాడికి అంతవరకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో పోతుంది. ఎప్పుడైతే ఐశ్వర్యంతో పోయిందో వాడిని వదిలేసి వెళ్ళిపోతుంది లక్ష్మి. సరిగ్గా వీడేం చేశాడు? జంబాసురుడు నెత్తి మీద పెట్టినాడు తీసుకెళ్ళి. ఎప్పుడైతే నెత్తి మీద పెట్టుకున్నాడో వాడికి అంతవరకు బ్రహ్మగారు ఇచ్చిన వరాలతో సహా ఉన్నటువంటి సమస్త శక్తులు అణిగిపోయాయి. అప్పుడు దత్తుడు చెప్పాడు ఇంద్రుడికి, ఇంద్రారా వాడు శక్తిహీనుడు అయిపోయాడు, వాడిని వధించాడు. వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో వాడిని తల ఖండించి చంపేశాడు. అమ్మవారు యథాప్రకారం వచ్చి మళ్ళీ స్వామి యొక్క వామాంకం మీద చేరిపోయింది. వెంటనే దేవతలను తిరగబడి నాయకుడు లేని రాక్షసులు సైన్యం అయిపోయింది, వాళ్ళందరినీ కూడా చంపేశారు తిరగబడి. మళ్ళీ తిరిగి వాళ్ళ స్వర్గం వాళ్ళ స్వాధీనంలోకి వచ్చింది. అప్పుడు ఇంద్రాది దేవతలు ఈ దత్తస్వామిని అపారంగా స్తోత్రం చేసి ఆయన యొక్క ఆశీస్వాదం తీసుకుని చెప్పాడు. ఇంద్రుడు చెప్తాడు, స్వామి నాకు తెలుసు నీ వామాంకం మీద ఉన్నటువంటి గతంలో నేను చేస్తున్న రూపంలో ఉన్నటువంటి ఆమె సామాన్యురాలు కాదు, సాక్షాత్ ఇంద్రే మహాలక్ష్మియే నీ వామాంకం నీ ఎడమ అంకం మీద ఉంది అనే విషయాన్ని ఇంద్రుడు అంత ముందే చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ పరమాత్మని వాళ్ళు అపారంగా స్తుతించి ఆయనకు ఆశీస్సులు తీసుకొని వాళ్ళు స్వర్గానికి చేరుకొని వాళ్ళ రాజ్యాన్ని హాయిగా పరిపాలించుకున్నారు. ఈ జంబాసుర వధ సంబంధించినటువంటి అవతారం ఏదైతే ఉందో దీనే మాయాయుక్తావధూత అవతారం. అంటే మాయతోటి మాయ చేసి ఒక యుక్తిగా సరైనటువంటి యుక్తి పని రాక్షస వధ చేయించినటువంటి అవతారము మాయాయుక్తావధూత అవతారం. దీనికి ఒక ధ్యాన శ్లోకం ఏమిటి అంటే
స్వమాయా గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్రా అజ్ఞాననాశాయ మాయాముక్తాత్మనే నమః అని. స్వమాయ గుణగుప్తాయ, తనలో ఉండేటువంటి తన మాయ వల్ల తన తన స్వమాయ గుణగుప్తాయ అంటే తనలో ఉండేటువంటి మాయాగుణాన్ని గుప్తంగా అట్టే పెట్టుకునేటువంటి వాడు. అంటే మాయను ధరించినటువంటి వాడు. మాయ అనేది మనమందరం మాయకి అధీనంలో అయితే స్వామికి మాయే అధీనంలో ఉంటుంది. ఆయన మాయని జయించినట్టు మాయని అధీనంలో పెట్టుకుంటున్నాడు. అటువంటి ముక్తాయ పరమాత్మనే, వాటన్నింటి నుంచి ముక్తి పొందినటువంటి ఆయనకి ఆయన ఏం చేయలేదు, ఏ మాయ ఏమి చేయలేదు ఆయన్ని. పరమాత్మనే సర్వత్ర అజ్ఞాననాశాయ, సర్వత్రా అందరికీ కూడా ఎవరైతే ఈ మాయాయుక్తావధూత స్వరూపం నుండి దత్త పరమాత్మను కొలుస్తారో వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి మాయాయుక్తాత్మ స్వరూపుడైనటువంటి దత్తస్వామికి నమస్కరిస్తున్నాను అనేటువంటి ధ్యాన శ్లోకంతో ఈ అవతారం అంటే జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు మాయాయుక్తావధూత స్వరూపుడైనటువంటి దత్తస్వామిని విశేషమైన పూజ గత భాగాల్లో చెప్పినట్టుగా విశేషమైనటువంటి పూజ చేసుకొని ఆ రోజు దద్దోజనంతో పాటు తేనె కూడా నైవేద్యంగా పెట్టాలి. అంటే మామూలుగా నిత్యం పెట్టేటువంటి ప్రతి అవతారం మనం పెట్టేటువంటి అన్నము కూర పప్పు ఇత్యాదిగా భోజన సామగ్రితో పాటు దద్దోజనం అంటే పెరుగు అన్నం, దాంతోపాటు కొద్దిగా తేనె కూడా నైవేద్యంగా పెట్టాలి. అయితే ఇక్కడ దత్తస్వామికి మాత్రమే షోడశోపచార పూజ పనికి చాలదు. అంటే స్వామితో పాటు అమ్మవారిని కూడా కలిపి శ్రీ అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయ పరమాత్మనే నమ అని చెప్పుకుంటూ అనఘాలక్ష్మి యొక్క అష్టోత్తరము దత్తస్వామి అష్టోత్తరం రెండు కలిపి చేయాలి పూజకి. ఇక్కడ ఇద్దరిది విడదీయనటువంటి బంధం ఇది. అంటే అమ్మవారి యొక్క సహకారంతోనే జంబాసురుడు మరణించాడు. అందుకే జంబాసుర వినాశిన్యే నమ అని చెప్పి అందులో జంబవంశ హృత్తే నమ ఇవన్నీ అనఘాలక్ష్మి యొక్క అష్టోత్తరాల్లో ఉంటాయి. అలా ఇంద్రుడు తిరిగి రాజ్య ప్రదానం చేసినట్టుగా ఇందులో కనబడుతూ ఉంటుంది మనకి. కాబట్టి ఈ విధంగా అమ్మవారిని అయ్యవారిని కలిపి పూజ, మరి అమ్మవారి విగ్రహం కావాలి కానీ అక్కర్లేదు, అయ్యవారిలోనే అమ్మవారు ఉంది. ఇది అభిన్నమైన రూపం, ఇది అద్వైత రూపం ఇది. కాబట్టి ఆ దత్త పరమాత్మకే అమ్మవారితో కూడినటువంటి పరమాత్మ భావించుకుంటూ మాయాయుక్తావధూత రూపంలో చక్కగా విశేషమైన పూజ చేసుకుని దద్దోజనము తేనెతో సహా మహాన నివేదన చేసుకొని యథావిధిగా మనం చెప్పుకున్నట్లుగా ఆ స్తోత్ర పారాయణతోటి ఆ గురుచరిత్రాది ఆ గ్రంథ పారాయణతోటి దత్తనామస్మృతి గడిపినట్లయితే అందరూ కూడా వారి యొక్క అభీష్ట సిద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఈ మాయాయుక్తావధూతకు సంబంధించినటువంటి దేవాలయము ప్రస్తుత దత్తావతారులైనటువంటి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామీజీ వారు మన హైదరాబాదులోనే దీన్ని నిర్మించారు. కాబట్టి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మాయాయుక్తావధూత అనేటువంటి అంటే దిండిగల్ ఆశ్రమం అందరికీ తెలుసు. అక్కడ స్వామివారు ప్రతి ఉగాదికి ముందు రోజున కూడా అక్కడ వచ్చి ఉగాది నాడు దర్శనమిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఈ మాయాయుక్తావధూత దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని విశేషమైన ఫలితాలు పొందుతానని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఏ అవతారానికి కానీ ఏ పూజ ఏ నైమిత్తిక కర్మ చేసడానికి కూడా ముఖ్యంగా అర్హత ఉన్న గాయత్రి మంత్రోపదేశము ఉపనయనమైనటువంటి అర్హత ఉన్న వాళ్ళు సంధ్యావందనము చేయకుండా ఏ కర్మలు చేసినా పనికిరావు. కాబట్టి వాళ్ళు ముందుగా సంధ్యావందనం గాయత్రి జపం చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నైమిత్తిక పూజలు అనేటువంటివి చెయ్యాలి. అలా చేసి అందరూ కూడా మన ధర్మాన్ని నిలబెడుతూ తప్పకుండా దత్తస్వామి యొక్క సంపూర్ణమైన ఆశీస్సులు అందుకుంటారని ఆశిస్తూ అవధూత చింతన గురుదేవ దత్త గురుదేవ దత్త గురుదేవ దత్త.